So guys, this is Sanshik back again with a new video. Welcome to day 73 of day 99 vlogging. కొత్తగా వచ్చిందంటే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ పాతలు అయితే వీడియోని షేర్ చేయండి. సో మా డెంటల్లో ఉన్న ఏకైక స్టోర్ భవ్యాస్ గ్రాసరీకి వచ్చాం అనమాట. ఎందుకు వచ్చామంటే మన దగ్గర ఇంట్లో లైక్ రైస్ ఐటమ్స్ ఏం లేవు. రైస్ లేదు, రైస్ ఐటమ్స్ అంటున్నాయండి, రైస్ లేదు అసలు. సో అందుకు వచ్చాం, రైస్ తీసుకొని వెళ్తాం కాదు, నేను ఒక్కనే వచ్చా. ఏంటో ఈ బ్రెయిన్ బంద్ చేయట్లేదు గైస్. కొంచెం లైట్ తీసుకోండి, నన్ను పిచ్చిగా వాగుతున్నా అంట. కొత్తిమీర ఒకటి తీసుకోవాలి, కొత్తిమీర 2 తీసుకున్నాం. కొత్తిమీర గట్టిగానే వాడుతున్నాము గైస్. సరుకులు అన్నీ తెచ్చారు కదా, ఇంకా పని మనిషి తన పనిలో ఉందన్నమాట. బ్రో రైస్ తెచ్చా, కొత్తిమీర తెచ్చా, అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చా, పుదీనా తెచ్చా. ఇంకేం కావాలి నీకు చెప్పు? పన్నీర్ బటర్ మసాలా అన్నా? ఓకే, పన్నీర్ ఘీ మసాలా ప్లస్ వెజ్ బిర్యానీయా? 10 గంటలు పట్టిద్దా? మా మమ్మీ ఏమన్నా తెలుసా, నువ్వంటే నా మీద సాధిస్తున్నావు అంట. మా మమ్మీ ఒక్కరికే అర్థమైంది. సన్నగా అయిపోతుంది, నాకు అర్థం అవుతుంది బ్రో. ఇంతకుముందు ఇదంతా లైక్ పట్టేసి ఉండేది బ్రో. సో కండే లేదు బ్రో, కేజీ కండలేదు. నా మీద పడిన పర్లేదు, కేజీ కండలేదు. నేను నా బాధలో చెప్పుకుంటున్నా, ఆగు. చాలా బాధ వేస్తుంది అదనమాట. ఇప్పుడు తినేసి చూద్దాం నెక్స్ట్ ఏం చేద్దాం. 1 eternity later. 2000 years later. ఫైనల్లీ ఆఫ్టర్ 20 years బిర్యానీ, వెజ్ బిర్యానీ అనమాట. ఇది ఏం పాలకూర కాదు, ఇది పుదీనా. ఇది భయపడద్దు. అండ్ ఇది అక్కర్లేదమ్మా నీ కర్రీకి అంత లైటింగ్లు అయ్యి. ఇది పన్నీర్ కర్రీ. నేను ఇందాకే టేస్ట్ చేశాను, నాకు అంతేం నచ్చలా, ముందే చెప్పేస్తున్నా. బట్ రైస్లోకి ట్రై చేశాక బాగుంటే చెప్తా. ఇప్పుడు ఓన్లీ బిర్యానీ ట్రై చేద్దాం, తర్వాత పన్నీర్ కర్రీతో కలుపుకొని ట్రై చేద్దాం. ఫస్ట్ బిర్యానీ రివ్యూ, వెజ్ బిర్యానీ రివ్యూ. నైస్, గుడ్. ఇప్పుడు మనం పన్నీర్. నాకు బేసిక్గా పన్నీర్ అంత నచ్చదు, బట్ ఇక్కడికి వచ్చాక ఇండియన్ ఏదైనా నచ్చుతున్నాయి అనమాట. పన్నీర్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? నీ మొహం. అదేంటి తను షూట్ చేస్తారేంటి? పరిణితిని షూట్ చేస్తారు, వీడిని షూట్ చేస్తారు, ఇద్దరిని. 1980 వాడే దిల్జిత్ సింగ్ దోసాంజ్. గైస్ చమ్కీలా మూవీ చూస్తున్నాం, అందరు చాలా బాగుందన్న. స్టార్టింగ్లోనే స్పాయిలర్ ఏం కలేదు, నెట్ఫ్లిక్స్లో ఉంది, వెళ్ళి చూడండి, బాగుందన్నారు చాలా మంది. ఎంతైనా ఇంతియాజ్ అలీ. ఓకే, విత్ దిస్ బాగుంది గైస్. బట్ ఆ మసాలా టేస్ట్ అలాగే వస్తుంది, ఎక్కువ కలుపుకోలేదేమో. ఓకే గైస్, విల్ ఈట్ దిస్ అండ్ మీట్ యూ లేటర్. బాయ్. The next day. గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఈజ్ నెక్స్ట్ డే. నిన్న ఆ క్లిప్ అయిన తర్వాత ఏమీ లైక్ కంటెంట్ షూట్ చేయలేదు. ఏంటో ఒక జోన్లో ఉన్నాను అనమాట. పడుకొని ఉన్నాను, లేచాను, ఆ మూడ్ రాలేదనమాట. సో అందుకే నిన్న వీడియో రాలేదు. ఈరోజు మీకు వాయిస్ గాలి వినిపిస్తూ ఉంటుంటుంది. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు ఇలాగ విండిగానే ఉంటుంది. సో అందుకే చల్లగా ఉంటుందిలే కొంచెం అని వచ్చి బాల్కనీలో కూర్చొని బ్రష్ చేస్తాం. ఐ మీట్ యూ సూన్. ఈరోజు ఫ్రైడే క్లాస్కి వెళ్ళాలి అండ్ ఇప్పటికల్లా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. సో చాలా పనులు ఉన్నాయి. ఈరోజు నైట్ అవుట్ అవ్వచ్చేమో, చూద్దాం. ఓకే గైస్, గుడ్ బై సన్ ఈజ్ హియర్. మంచిగా రెడీ అయిపోయింది స్నానం చేసి. అండ్ కొంచెం గడ్డ ట్రిమ్ చేద్దామా లేకపోతే ఇలాగే ఉంచేద్దామా అని ఆలోచిస్తాం. బాగానే ఉంది కదా జుట్టుకి. అంటే మళ్ళీ ఇంత జుట్టు ఉండి కొంచెం గడ్డం లేకపోతే చిరాకు ఉంటుంది. అంటే ఈ ఇక్కడ షేప్ వచ్చింది చూసారా, అది చిరాకు ఉంటుంది. సో థింకింగ్ ఏం చేద్దాము, చేద్దాంలే ప్రస్తుతానికి. జస్ట్ ఈ లింక్లో ఒకటి కొంచెం తీసేద్దాం, తర్వాత బెటర్ లుక్. గైస్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. వర్షం గట్టిగా పడుతుంది, మీకు కనపడకపోవచ్చు, చూపిస్తా.
ఎందుకంటే వర్షం పడితే నాకు ఎందుకు ఇక్కడ నచ్చుతుంది, ఎండకంటే వర్షం బెటర్ అనిపిస్తుంది. రెండులో చాలా చిరాకు ఉంటాయి అనమాట, లైక్ స్కిన్ మంట వచ్చింది తక్కువ ఉన్నా కూడా సెల్సియస్. ఇప్పుడు మనం పప్పుచారు చికెన్ ఫ్రై వండుకొని తిన్నాం. వర్షం పడేసరికి టీ చేసుకొని తాగాలనిపించింది అనమాట. బాగుంది టీ. నాకు తెలిసిన నేను యూఎస్ వచ్చాక ఫస్ట్ టైం చాలా మంచి టీ పెట్టుకున్నాను. క్లాస్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. అంటే మా ప్రొఫెసర్ రావట్లేదు, ఓన్లీ మీ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసుకోండి అన్నారు. సో మా ప్రాజెక్ట్ వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. ఆలోచిస్తున్నాం వెళ్దామా వద్దా అని. ప్లాన్ చేంజ్. పప్పుచారు కోడి కూర, అది కోడి ఫ్రై లేదనమాట. కాజ్ హర్షి దగ్గర లైక్ ఏమంటారు ఫుడ్ కూపన్ ఉంది. సో క్యాంపస్కి వెళ్ళి తింటాము, అక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళాలి. చెప్తాను మీకు, అది సక్సెస్ అవుతే మాట్లాడుకుందాం, లేకపోతే లేదు. ఎస్, నేను ఎంత కేర్లెస్గా చూపిస్తాను. ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళి పర్స్ ఇక్కడే వదిలేసి వెళ్ళాం. మనీ ఉన్నాయి, ఆర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దీనిలో. ఎలా రాసి అన్నీ ఎలా అయితే గైస్ తినేసాను. ఇప్పుడు క్లాస్కి వెళ్తున్నాను. ఎలా కాలేజ్కి వచ్చా కదా, సో మా ప్రొఫెసర్ కూడా లేరు. సో ఏ టైంకైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు 2 అవుతుంది, క్లాస్కి వెళ్తున్నాం. మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు ప్రాజెక్ట్ మీద. సో నేను కూడా వెళ్ళి కొంచెంసేపు గెలుగుతాను. పెట్టమనే కదా అడిగింది. క్లాస్కి వచ్చాం, మా టీమేట్స్. క్లాస్ మొత్తం మీద ఇప్పుడు మనమే ఉన్నాం బ్రో. దిస్ ఇస్ మై ల్యాప్టాప్. ఎస్, నా ల్యాప్టాప్. నాకు తెలియదు బ్రో, క్లాస్కి వస్తున్నాను తెలియదు. నేను వీళ్ళు యాక్చువల్లీ ఏం రెస్పాండ్ అవ్వలేదు, పొద్దున్న మెసేజ్ చేస్తే. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. యాక్చువల్లీ ఈరోజు ఇంకో వీడియో చేద్దాం అనుకున్నా, కానీ ఈరోజు కూడా ఒక వీడియో వచ్చింది. బట్ ఈ డేస్లో గ్యారంటీ ఒక డేలో 2 వీడియోస్ పెడదాం. ప్లీజ్ అర్థం చేసుకోండి. హోప్ యూ విల్ అండర్స్టాండ్. యా.